పరిశుద్ధ గ్రంథములో నుండి 39వ కీర్తన 6వ వచనం. మనుష్యులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు, వారు తొందరపడుట గాలికే గదా, వారు ధనము కూర్చుకొందురు గాని అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, మనుష్యులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుతున్నారట. హల్లెలూయా. మనుషులు ఎలా ఉంటారటమ్మా? గట్టోళ్ళు ఎవరు కాదట. హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది, మనం చాలాసార్లు మనకున్న అహం, మనకున్న గర్వం, మనకున్న ఏమంటాం హోదా, పదవి, డబ్బు, ఇంకేమంటాం ఆస్తులను బట్టి మనలో గర్వం వచ్చి మనం గట్టి వాళ్ళం అనుకుంటాం. హల్లెలూయా. మనమేదో గొప్ప వాళ్ళం అనుకుంటాం. ఎంత గొప్పవాడైనా ఒకనాడు ఏం కావాలా? ఎంత డబ్బున్నోడైనా, ఎంత ఆస్తున్నోడైనా, ఎంత అందమున్నోడైనా, ఎంత బలమున్నోడైనా, ఎంత బలగమున్నోడైనా ఏం కావాలా? ఏం కావాలమ్మా? మట్టిలో కలవాలా. హల్లెలూయా. ఈ మాటను ఒప్పుకోవట్లేదు మీరంతా. మీరు కలవరా ఏంటి మట్టిలో? హల్లెలూయా. మట్టిలో కలవరా మీరంతా? రాగితో ఇత్తడితో అయ్యారా మీరేమన్నా? కాదుగా. హల్లెలూయా. మనమంతా మట్టి మనుషులం. పక్క వాళ్ళతో చెప్పు, మనం మట్టి మనుషులం అని. హల్లెలూయా. మట్టి కుండ ఎక్కడ పెట్టినా మట్టి పాత్ర జాగ్రత్తగా పెట్టాలా. మట్టి పాత్రను ఏం చేయాలమ్మా? నేను ఎండాకాలం వచ్చిందని 2 మట్టి కుండ ఏంటమ్మా బాటిల్ తెచ్చుకున్నానా? చూసారా మీరు? అయితే అందులో నీళ్లు పోసుకొని తాగితే కొద్దిగా చల్లగా ఉంటాయి కదా. ఈ ఫ్రిడ్జ్ వాటర్ కంటే అది న్యాచురల్ కదా. వెనకట కుండలో నీళ్ళు వాడేది కదా, ఇది ఆగాలని తెచ్చుకుంటే చర్చి దగ్గర పని చేస్తున్నప్పుడు నీళ్ళు తెచ్చుకొని పెట్టుకున్నాం, తాగుతున్నాం. ఎవరో సిస్టర్ ఉండి, అయ్యగారు నేను కొన్ని తాగొచ్చునా అంటే తాగుమని ఏమని ఇచ్చాం. తాగిన తర్వాత నేను ఇప్పటిదాకా చెప్తున్నాను, ఈ మట్టి పాత్రలను ఎలా పెట్టాలి? ఎక్కడ పెట్టినా ఎలా పెట్టాలి? జాగ్రత్తగా పెట్టాలి. పెట్టకపోతే ఏమవుతుందో తెలుసా? ఏమవుతాయి? మట్టి కదా. హల్లెలూయా. హల్లెలూయా. మరి నువ్వేవో బంగారంతో తయారైనట్టు ఫీల్ అవుతావే, నువ్వు పెద్ద వెండితో తయారైనట్టు ఫీల్ అవుతావే. మీ అమ్మేదో కదా, మీ నానేదో. ప్రభునందు ప్రియులారా, ఇనుముతో వట్టి నీడ వంటి వారు బైబిల్ చెప్తుంది. మనుషులు ఎవరట? చెప్పండి. ఒట్టి గట్టి కాదు, ఒట్టి నీడ. హల్లెలూయా. ఎలాంటి వారు? మీకు తెలియదు కదా, చెప్తా నేను. నీడ అంటే ఎలాంటిదో చెప్తా. మట్టి అయితే పాత్రను తీసుకొచ్చుకొని తాగిన తర్వాత సిస్టర్ పాపం చూడక అంచుకు పెట్టింది మెట్టు మీద. ఈ అంచుకు పెడుతుంటా తల్లి ఉంటుందా? ఇది ప్లాస్టిక్ కాబట్టి కింద పడ్డా ఏం కాదు. ఏది ఇది? మరి నువ్వేమన్నా ప్లాస్టిక్తో తయారయ్యావా? ఎవరు నువ్వు? పక్క వాళ్ళతో చెప్పి ఇప్పటిదాకా పాడుకున్నాంగా, మట్టేనమ్మా. ఇది మట్టేనా? ఓ ఒంటి మీద బంగారం ఉన్నంత మాత్రం నువ్వు బంగారం కాదు. హల్లెలూయా. వెండి పెట్టుకున్నంత మాత్రాన, కాళ్ళకు తలిగించుకున్నంత మాత్రాన నువ్వు వెండివి కాదు. ఎవరు నువ్వు? మట్టి అని చెప్పు గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. మనుష్యులు ఎలాగున్నారు? వట్టి నీడ వంటి వారై ఉన్నారు. అయితే అలా పెట్టిందో లేదో సిస్టర్, ఆ పాత్ర కింద పడిపోయి ఏమైపోయింది? అంటే మట్టి పాత్రలు ఎలా యూజ్ చేయాలంటే జాగ్రత్తగా యూజ్ చేయాలి. మట్టి మనుషులమైన మనం కూడా భూమి మీద జాగ్రత్తగా బ్రతకాల. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకో తెలుసా? మనం ప్రభునందు ప్రియులారా, మనం కనుక మనలో ఉన్న దేవుని ఆత్మను కోల్పోతే మనం మట్టిలో కలిసిపోతాం. హల్లెలూయా. మనలో ఉన్న దేవుని ఆత్మను మనం పోగొట్టుకుంటే మరలా మనం ఏమవుతామట? మన్నైనది వెనకటి వలనే మన్నైపోవును. హల్లెలూయా.
మట్టిలో కలవాల్సిందే. కుమ్మరి దగ్గరికి వెళ్తే పాడైపోయిన పలిగిపోయిన ఏమంటాం పాత్రలన్నీ మళ్ళీ ఏం చేస్తాడు, మళ్ళా దగ్గర పిసికి ముద్ద చేసి ఏం చేస్తాడు, మళ్ళా ఇంకో పాత్రం చేయడానికి సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. అందుకోసమే బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యం అంటుంది 6వ వచనంలో, మనుష్యులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడదు, వారు తొందరపడుట దేనికట? నువ్వు తొందరపడడం దేనికో తెలుసా? గాలికి. బా ఎంత దారుణం అండి. నీ కోపం గాలికే, అర్థమవుతుందా? నువ్వు అలుగుడు గాలికే, పెద్ద ప్రయోజనం లేదు. హల్లెలూయా. గాలికి, ఒకడు గాలికై ప్రయాసపడినట్టట ప్రసంగి అంటాడు. ముందుకెళ్తాం, చాలా విషయాలు నేర్చుకుందాం. గాలికే కదా. వారు మనుషులు ఏం చేస్తారట? ధనమును కూర్చుకొందురు. భూమి మీద పుట్టిన వాళ్ళు చేసే ప్రతి పని ఏంటంటే ఈ పనే. ఏం చేస్తున్నారు అందరూ? ఏం చేస్తున్నారు? అయ్యో, మీకు ఎవరి కొత్త ధనం, ఎవరి దగ్గర డబ్బు లేనట్టు చెప్తాను. ఏం చేస్తున్నారు? ధనమును ఏం చేస్తున్నాం? కూర్చుకుంటున్నారు. కానీ వాక్యం అంటుంది, అది ఎవరికి చిక్కునో ధనమును కూర్చుకొందురు. కూడబెడతావు కానీ ఎవరు తింటాడో తెలియదట. ఎంత అన్యాయం అండి ఇది. నువ్వు కష్టపడతావు, నువ్వు సంపాదిస్తావు, నువ్వు కూడబెడతావు, కానీ అది ఎవరి పాలవుతుందో నీకు తెలియదు కదా. ఎక్కడనో కష్టపడి రాత్రనక పగలనక తెచ్చి పెడితే, ప్రభునందు ప్రియులారా, తెల్లారి ఇంట్లో కొడుక్కో బిడ్డకో వింటున్నారా, ఏదో బలహీనత వస్తే ధనాదన్న హాస్పిటల్కి వేసుకెళ్తే అక్కడ డాక్టర్ అంటాడు అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి, నిన్నది వచ్చిన పైసలు ఏమన్నా డాక్టర్ కలుపుతుందా అంటాడు. నువ్వు సంపాదించి రాత్రి పగలనక ఏదో కష్టం చేసి ఏదో చెప్పి ₹1,00,000 పట్టుకొచ్చావు, డాక్టర్ అంటాడు ఇదిగో అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి, ₹1,00,000 కావాలంటాడు. హల్లెలూయా. చూడండి, అంటే ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రభునందు ప్రియులారా, మనం ఎలాంటి వారమో, మనం ఈ లోకంలో ఎందుకు బ్రతుకుతున్నామో, మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో అర్థం కాకపోతే నీకు ఆధ్యాత్మికత అర్థం కాదు. హల్లెలూయా. నువ్వు పరలోకానికి చేరలేవు, నువ్వు మోక్షాన్ని చూడలేవు. ఈ లోకములోనికి మనం ఎందుకు వచ్చామో, ఈ లోకములో నుండి మనం ఎక్కడికి వెళ్తామో, ఈ లోకములో బ్రతుకున్నంత కాలం మనం ఏమి కలిగి ఉండాలో మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అందుకోసమే బైబిల్ అంటుంది, మనుష్యులు నీడ వంటి వారు. 2 విషయాలు అందులో మనకు కనబడుతున్నాయి. నీడ లాంటి జీవితం, గాలి లాంటి కష్టం అట. 2 విషయాలు అమ్మా. నీడ, మనిషి జీవితం ఎలాంటిది? నీడ లాంటి జీవితం. రెండవది గాలి లాంటి కష్టం. నీ కష్టమంతా ఏమంటాం కదా, ఇంతగానో కప్పేసి, ఇంతగానో కట్టెలు వేర్చి, ఇంతగానో కదా ఏమంటాం, ఇల్లు గూడు కట్టుకుంటే ఒక్క గాలి సునామీ వచ్చిందనుకో ఏమైపోద్ది? లేచిపోద్ది, కూలిపోద్ది, ఆగమైపోద్ది. అట్లాగే నీ కష్టమంతా కూడా గాలికేనట. ఎప్పుడు ఇవన్నీ నువ్వు ప్రభువుతో చక్కగా లేకుండా, ప్రభువు మీద ఆధారపడకుండా, ప్రభువుని నువ్వు నమ్మకుండా నువ్వు ఏ చేసిన కష్టమైనా అది గాలికే. గాలి వచ్చేతకపోతుంది, రెక్కలు వస్తాయట. హల్లెలూయా. అందుకోసమే బైబిల్ చెప్తుంది, నీడ లాంటి జీవితం, గాలి లాంటి కష్టం. ప్రభునందు ప్రియులారా, ఇందులో 3 విషయాలు మనం నేర్చుకుందాం. మొట్టమొదటిది ఏంటంటే, మనము నీడ లాంటి వాళ్ళం. పక్క వాళ్ళతో చెప్పండి, ఎవరంటి వాళ్ళం? చెప్పండి బ్రదర్ మంచిగా పక్క వాళ్ళతో. నువ్వు మనిషిని అనుకుంటున్నావు కానీ నువ్వు నీడవని చెప్పా. ఏం కాదు, నీడ అనుకుందాం ఒకసారి. నీడలమా కాదా? నీడవే నువ్వు ఒప్పుకున్నా కాకపోయినా, ఎందుకో కాదు నేను చెప్తాను. బైబిల్ చెప్తుంది, ప్రభునందు ప్రియులారా, మనము నీడ లాంటి వాళ్ళం. ఎండలో నీడ ఎంతసేపు ఉంటుంది? ఎండలో నీడ అంటే ఎండున్నంతసేపేనట. నీడ ఎంతసేపు ఉంటుందమ్మా? మరి ఇప్పుడు అంటే పెద్దలం అయిపోయి చూసుకుంటలేం, కానీ చిన్నప్పుడు బడి పెట్టేటప్పుడు ఎండ కొడతంటే అమ్మ ఏం పడుతుంది ముందు? రాత్రి పూట కూడా అన్నం తిని ఆడుకుంటప్పుడు మనకి ఇంత అంతే ఉంటాం, కానీ కదమ్మా, అంత పొడుగుంటే వాడిని తీసి తొక్కుదామని చూస్తే వాడేం చేస్తాడు? వాడు కాళ్ళు లేపి, అవునా కదా? చూసారా లేదా మీరు? అంటే ఎవరు వాళ్ళు మరి? హల్లెలూయా.
మనం ఎవరిని పోలి ఉన్నాం? నీడ లాంటి వాళ్ళం. ఎండలో నీడ ఎంతసేపు ఉంటుందంటే సూర్యుడు తిరిగితే సరిపోద్దట, మాయమైపోద్ది. హల్లెలూయా. పగలున్నంత వరకే, సూర్యుడున్నంత వరకే నీడుంటుంది. తర్వాత ఏమైపోద్దట? చీకటి పడుద్ది కదా, అప్పుడు నీడ ఉండదు. ప్రభునందు ప్రియులారా, మన జీవితం కూడా అంతే. ఈరోజు ఉంటాం, రేపు ఏమవుతామో తెలియదట. యాకోబు పత్రిక 4:14 దేవుని వాక్యం చదువుకుందాం. యాకోబు పత్రిక 4 రేపేమి సంభవిస్తుందో, రేపు నీకేమి జరుగుద్దో మీకు తెలియదు. ఎవరికైనా తెలుసా? రేపేం జరుగుద్దో చెప్పండి. పక్క వాళ్ళతో, రేపేం జరుగుద్దో నీకు తెలియదు, రేపేమవుద్దో తెలియదు. హల్లెలూయా. తెలియదు, ఎవరికి తెలియదు. హల్లెలూయా. దేవుని వాక్యం అక్షరాల సత్యం. హల్లెలూయా. చదవమ్మా. రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవమే పాటిది. ఆ ఊపిరున్నదని ఉంటున్నావా? ఈ ఊపిరున్నదనే మా బిల్డప్ అంతా కూడా. మేము ఏమనుకుంటున్నాం కదా, దేని చూసుకొని? ఎవరు పెట్టింది? గప్పుడు ఆదాములో ఊదిన ఊదుడు ఇప్పటిదాకా అందరిలో, ఆయన కడుపులో పుట్టిన వాళ్ళందరికీ వస్తే ఈ ఊపిరున్నదనే ఏమో బిల్డప్లు అండి. ఒక్కొక్కలే మామూలుగా లేదు. అందుకనే ఒక రోజు ఏం చేయబోతున్నాడు తెలుసా? ఏం చేయబోతున్నాడు? పేనం మీద ఏంపబోతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నవ్విన పనులన్నీ ఆ రోజు బయటపడబోతున్నాయి. ఇప్పుడు ఎక్కిరించిన వాళ్ళందరూ కూడా. హల్లెలూయా. ఇది నమ్మినా నమ్మకపోయినా ప్రభునందు ప్రియులారా, ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ద్వేషించినా కూడా ఒకరోజు ప్రభు యొక్క న్యాయపీఠం ఎదుట ప్రతి మనుష్యుడు చేతులు కట్టుకొని నిలబడాల్సిందే. హల్లెలూయా. నిలబడాల్సిందే. ఆ రోజట ఇదిగో ఏం చేస్తారో తెలుసా? పండ్లు కొరుకుతారట, కోపం వస్తుందట. హల్లెలూయా. హల్లెలూయా. అయ్యో మాకెవడు చెప్పలేదు అంటారట. అప్పుడు మాకెవరు చెప్పలే, నువ్వే దేవుడని, నువ్వు ఒక్కడివే దేవుడని చెప్పలే, చెప్తే నమ్ముకుందు మేమంటారట. ఇప్పుడేమో యేసు ప్రభు దేవుడని ఇన్ని సువార్తలు, ఇంతమంది పాస్టర్లు, ఇంతమంది దైవ సేవకులు ఊరూరా తిరుగుతా, ఇల్లు తిరుగుతా, అయ్యా యేసు ప్రభుని నమ్ముకోండి అయ్యా, ప్రార్థన చేయండి అయ్యా, దేవుడు గొప్పవాడయ్యా, ప్రపంచానికి ఆయనే దేవుడయ్యా అని చెప్తే వీళ్ళు మతం మార్చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ దళితులందరూ అలానే దిగిపోతున్నారు అని చెప్పి ఎన్నో కుట్రలు కుతంత్రాలు యేసు ప్రభు వీళ్ళకే సొంతమని పెట్టారు. హల్లెలూయా. మీకు తెలియని సత్యం ఏంటో తెలుసా? ప్రపంచంలో ప్రభునందు ప్రియులారా, వింటున్నారా, ఎక్కువగా యేసు ప్రభుని నమ్ముకున్నది మనమైనా, వింటున్నారా, దేవుని నమ్ముకొని బాగుపడ్డోళ్ళు ఎవరు తెలుసా? మళ్ళా కోటీశ్వరుల లిస్టులో ఉన్నది ఎవరు తెలుసా? ఎవరు? మొన్న కృష్ణమాది గారు చెప్పారు. ఎవరున్నారు తెలుసా? వాళ్ళే ఉన్నారు. ఎందుకు? మనకు భక్తి చేయడం కూడా చేత కాదు, మనమంతా మందబుద్ధి కలిగిన వాళ్ళం. హల్లెలూయా. టైంకి ఇంత తింటే చాలు, మనకు టైంకి నిద్రపోతే చాలు, మనకు మిగతా ఏం అవసరంలా. హల్లెలూయా. అందుకోసమే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపేమి సంభవించునో మనకు తెలియదు, మీ జీవమే పాటిది. మీరు కొంతసేపే కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వాళ్ళం. ఎంతసేపు చూసారా ప్రభునందు ప్రియులారా? మనమేదో కాసేపు ఎవరో ఏమో అన్నారని వాళ్ళ మీద ఫైటింగ్ కాదు, వాళ్ళ మీద కుట్రలు కాదు, వాళ్ళని ఎవరితో అనిపించాలి కాదు, వాళ్ళని ఎక్కడికి గుంజాల కాదు, వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టాలన్నా, ఎడబెడితే ఎట్లా ఒగ్గుతారు, ఎట్లా లొంగుతారు, ఎన్ని ప్రయత్నాలు మనిషిది. దేన్ని చూసుకొని? ఏని చూసుకున్నావా? ఈ లోపల ఉన్న ఊపిరిని చూసుకొని అంతే. అదొక్కటి రాత్రికి రాత్రే, ఓరి వెర్రివాడా ఈ రాత్రి వచ్చే ఎందుకురా ఇంత బిల్డప్ చెప్తాను అని చెప్పి పిలిచాడు అనుకో, తెల్లారితే ఏం కావాలా? పరదేశులము అయ్యగారిని పిలవాల్సిందే ఇంటి ముంగడికి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే వట్టి నీడ వంటి వారం భక్తుడు అంటున్నాడు, రేపేమి సంభవించునో మనకు తెలియదు గనక
మనము కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటి వారము. హల్లెలూయా. చెప్పు పక్క వాళ్ళతో, మనం ఆవిరి లాంటి వాళ్ళం. ఎగిసి పడొద్దు, తొందర పడొద్దు, ఇంకేమనొద్దు. ఏమనొస్తే మీకు చెప్పుకోవాలి, ఇక నేను చెప్పలేను. ఎక్కువ తక్కువ అంటే అయ్యగారు చూసినావా, గిన్ని మాటలు మాట్లాడుతాడు అయ్యగారు, కొత్తలా మాట్లాడేదా ఇన్ని అయ్యగారు, చూడు ఎన్ని నేర్చుకున్నాడో అంటారు. హల్లెలూయా. నాకెందుకు వచ్చిన బాధ, మీరే అనుకోండి. ప్రభునందు ప్రియుల, అందుకోసం బైబిల్ చెప్తుంది. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఆవిరి వంటి వాళ్ళం, మనం నీడ వంటి వాళ్ళం. కొంతసేపే ఉంటాం, కొంతసేపు అంటే గుర్తొచ్చేది. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, క్యాలిక్యులేటర్ ఎవరి దగ్గర ఉందమ్మా? సెల్ ఫోన్ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయండి తల్లి. ఈరోజు నాకు ఎన్ని సంవత్సరాలంటే 38 సంవత్సరాలమ్మా. క్యాలెండర్ ఓపెన్ చేసావా? 38 సంవత్సరాలు. నేను మహా అయితే బైబిల్ ప్రకారం 90వ కీర్తన ప్రకారం మనుషులందరూ బలమున్న ఎడల 70, అధిక బలమున్న ఎడల, అంతేనా? ఇది డెడ్ లైన్, ఇది ఆయుష్కాలం దేవుడు పెట్టింది. హల్లెలూయా. అయ్యా వినండి, వింటున్నారా? ఎంతకాలం మనం బ్రతికేది? ఇప్పుడున్న కాలంలో అక్కడ దాకా పోదాం అంటే దేవుని కృపుంటే పోతావు తప్పితే లేకపోతే లేదు. ఇప్పుడు అందరూ భూమి మీద ప్రపంచం మీద పోయేటోళ్ళంతా ఏజోళ్ళో తెలుసా? 40 లోపే. హల్లెలూయా. ఒకవేళ నేను చెప్తున్నాను వినండి, నీకు బలమున్న ఏడల 70, ఒకవేళ దేవుని కృప ఎక్కువై దేవునికి నువ్వు మంచిగా నచ్చితే ఆ 10 ఏళ్ళు కూడా పెంచితే 80 సంవత్సరాలు. అంటే ఇప్పటికి నాకు 38. ఇంకా మిగతా ఎన్ని ఉన్నాయమ్మా? ఇంకెన్ని ఉన్నాయమ్మా? లెక్కలు వస్తాయా రావి మీకు? క్యాలిక్యులేటర్ మైనస్ చేయి, 80లోకి వెళ్ళి మైనస్ 42. ఈ 42 ఇంటూ 365 రోజులు కొట్టు. 42 ఇంటూ 365. నేను బ్రతికేది ఎన్ని రోజులు తెలుసా? నేను బ్రతికేది ఒకవేళ 80 సంవత్సరాలు నేను బ్రతుకుతాను అనుకుంటేనట, అర్థమవుతుందా? నేను 80 ఏళ్ళు బ్రతుకుతాను అనుకుంటే నేను బ్రతికే రోజులు ఎన్ని? 15,000. గింతేనా నేను భూమి మీద బ్రతికేది? రోజులు ఎన్నో తెలుసా? నాకంటే పెద్ద ఏజులు ఉన్నారా లేదా? నేను ఎందుకు నా లెక్క చెప్పానంటే మీ గురించి చెప్పాను అనుకో, మీకు ఒకవేళ ఇప్పుడే హార్ట్ స్ట్రోక్ వస్తుందేమో. హల్లెలూయా. నేను గింతేనా? అయ్యా నేను ఒకవేళ 80 ఏళ్ళు అయ్యే ముసలో దాకా నేను బతికేది ఎన్ని రోజులు తెలుసా భూమి మీద? 15,330 రోజులేనట నేను బతికేది. గీదీనికా అర్థమవుతుందా? ఎన్ని రోజులు ఏం బతికేది భూమి మీద? ఓ అయ్యా 80 ఏళ్ళు నేను ఇంక ఇప్పుడేనా నాకు బొచ్చాడున్నది అనుకుంటాం మనం. బతికేదట ఎన్ని రోజులు? సంవత్సరానికి ఎన్ని రోజులు? ఏం లెక్క చేసినావయ్యా? గట్టెట్లొస్తుందయ్యా అనుకునేరు మీరు. 365 సంవత్సరానికి. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నువ్వు చదివినా నువ్వు చదవకపోయినా సంవత్సరానికి ఎన్ని రోజులు? 12 నెలలే. అవునా కాదా? 365 రోజులే ఉంటాయి సంవత్సరానికి. ఈ 365 రోజులు 42 ఏళ్ళకు, ఇంకా నేను ఒకవేళ 80 ఏళ్ళు బతికితే 15,330 రోజులేనట. వింటున్నారా? ఇంకా నాకంటే వయసు ఎక్కువ ఉన్న లెక్క చెప్పమంటావా? ఒక లెక్క చెప్పమంటావా? ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే ప్రభునందు ప్రియులారా, దీనికోసం వింటున్నారా, దీనికోసం నీ పరిశుద్ధతను పాడు చేసుకోవద్దు, నీ భక్తి జీవితాన్ని పాడు చేసుకోవద్దు. ఒక్క 15,000 సంవత్సరాలు, వింటున్నారా, 15,330 రోజుల కోసం 15,000 సంవత్సరాలు అన్నానా? అమ్మో కాదు 15,300 రోజులు నేను దేవునితో బ్రతికితే ఆ తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను. హల్లెలూయా. ఉందా అట్లా ఎవరికైనా ఆశ? ఏం బాగుండవు ఈ కథ అయ్యా. ఇక్కడిది ఎట్లా కావాలి? ఇక్కడిది ఇవన్నీ వచ్చేటప్పుడు ఏం తేలే తల్లి, మధ్యలో వచ్చినవే అన్నీ. అంతేనా కాదా? ఎవరన్నా పట్టుకొచ్చిల్లా? ఏం పట్టుకరాలా, అన్ని మధ్యలో వచ్చినాయి. మధ్యలో వచ్చినాయన్నీ మధ్యలోనే ఆగమవుతాయి. అయ్యో కొడుకు నిన్ననే కొన్నాడు కారు, ఎవరు కొనమన్నారు? నిన్ననే వచ్చా, తిరుగుతా లేకపోతే లేదు, ఆయన ఇష్టం కదా. హల్లెలూయా. నిన్ననే కట్టుకున్నాడు ఇల్లు, నిన్ననే ఇళ్ళలోకి వచ్చిండు, ఇయ్యాలనే చచ్చిపోయాడు. కట్టుకుంటేంది ఏం చెప్తేంది, అది ఎన్నడొచ్చింది? నిన్ననే వచ్చే. హల్లెలూయా.
మధ్యలో వచ్చేటి అన్నీ మధ్యలోనే పోతాయి. హల్లెలూయా. ఏది శాశ్వతం మరి అంటే ఆత్మ ఒక్కటే శాశ్వతం అంటున్నారా? ప్రభు దగ్గరికి చేరాల్సిందే. ఈ 15,330 రోజులు దేవునితో బ్రతకడానికి నా తిప్పలు మనకు. హల్లెలూయా. ఒకవేళ నా వయసు ఉన్న వాళ్ళకి ఇది అప్లై, ఇంకా నాకంటే పెద్ద వయసు ఉన్న వాళ్ళకి ఇంకా రోజులు తగ్గుతాయి. గుర్తుపెట్టుకోండి, 13,000 12,000, కొంతమందికి 10,000 రావచ్చు. హల్లెలూయా. ఈ 10,000 రోజుల కోసం ఈ లోపడున్న ఊపిరిని బట్టి బిల్డప్ అండి, మామూలుగా ఉండదు. 3 కట్టెలు పట్టుకొనైనా, 3 కాళ్ళు పెట్టుకొనైనా కదా, అందుకోసం జ్ఞాపకం చేస్తుంది. నీడ వంటి వాళ్ళం. ఇంకేమంటుంది దేవుని వాక్యం చెప్తుంది, వెళ్దాం త్వరగా ఆగిపోతే అక్కడనే ప్రభునందు ప్రియులరా. రెండవది ఏంటంటే ఏం చెప్పాను, మొట్టమొదటిది మనం నీడ లాంటి వాళ్ళం. ఎండలో నీడ ఎంతసేపు ఉంటుందంటే సూర్యుడు ఉన్నంతసేపు, ఆ తర్వాత వెళ్ళిపోద్ది. కొంతసేపు కనబడి అంతలో, అందుకోసం భక్తుడు పాట కూడా రాశాడు, కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది రాయి జీవితం, లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది రాయి జీవితం, లోకాన శాశ్వతం. ఎదురవుతారెందరో నిలిచేది ఎందరో నీ అక్కెరలో, ఎదురవుతారెందరో నీ పయనములో, నిలిచేది ఎందరో నీ అక్కెరలో, వచ్చేదెవరు నీతో మరణము వరకు, వచ్చేదెవరు నీతో మరణము వరకు. యేసే నిజ దేవుడు, మరణమైన జీవమైన నిన్ను, అయ్యో పాటే వస్తలేదు, నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమై నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది రాయి జీవితం, లోకాన కాదేది. హల్లెలూయా. చాలు, ఇక పాట పాడుకుంటూ పోతే మళ్ళా నిల్వాలు అయితే, మళ్ళా కళ్ళు చల్లకుండా కళ్ళకు నీళ్ళు వస్తే లాభం ఏం లేదు. మారాలా? ఏడిస్తే లాభం లేదు, బాధపడితే లాభం లేదు. ఏం కావాలా? మార్పు రావాలా, మనస్సును మార్చుకోవాలా, ఆలోచనలు మార్చుకోవాలా, ఉద్దేశాలు మార్చుకోవాలా, పడడం కొరకు మారాలా. మన జీవితాలు పడడం కొరకు మారాలి మనం. హల్లెలూయా. మారాలంటే దేనికోసం మారాలి? జీవితం మారేటట్లుగా మారాలా, పరిస్థితులు మారేటట్లుగా మారిపోవాలా. హల్లెలూయా. దేవుడు కూడా కోరుకునేది ఇదే, ఎప్పటికీ అట్లాగే ఉండొద్దు. బట్టలు మారుతాం, కాస్మోటిక్స్ మారుతాం. పోయినసారి కాలి చేతులు ఉండే, ఇప్పుడు ఉంగరాలు వస్తాయి చేతులకు, మారుస్తాం. గడియారం లేకపోయే, గడియారం వచ్చింది, మారుస్తాం. ఇవన్నీ అవుపడడానికి. హల్లెలూయా. మారాలి, బ్రతుకును మార్చుకోవాలా, జీవితాన్ని మార్చుకోవాలా, మన పరిస్థితులను మార్చుకోవాలా. దేన్ని బట్టి? ప్రభు ఉన్నాడు, నువ్వు మారడానికి సహాయం చేయగలిగే దేవుడు ఆయన. హల్లెలూయా. నువ్వు మారుతానంటే ఇష్టపడి ఏం చేస్తాడో తెలుసా? నీ దగ్గర కూర్చొని, ఇగో నువ్వు ఇట్లా చేయి, నువ్వు ఇట్లా చేయి, నువ్వు ఇట్లా చేయి, నువ్వు ఇట్లా చేయి అని చెప్తాడట. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభా ఈ గుడిసె మారాలని మారుస్తాడు. హల్లెలూయా. ఓబేదేదే మార్చిండు. 3 నెలల కింద గుడిసుండే, 3 నెలల కింద పశువుల పాకుండే, ఓ పక్క గూలిపోయి ఉండే, అంత రోత పెండ కదా, పశువుల ఇదంతా ఉండే. కానీ ఇప్పుడు ఏమైంది మరి? 3 నెలల్లో దావీదు వచ్చి చూస్తే 3 అంతస్తుల బిల్డింగ్, అద్దాల మేడది. హల్లెలూయా.
మార్చుకున్నాడు. ఏం మార్చుకున్నాడు? దేవునితో ఉండడం మార్చుకున్నాడు. హల్లెలూయా. ఎప్పట్లాగా వచ్చిపోయి ప్రభువా దేవా నాయన గొల్లె మొక్కొని పోయినట్టుగా తల్లి మన భక్తి. అర్థమవుతుందా? మొక్కిపోయే వాళ్ళం కాదు మనం. హల్లెలూయా. దేవునితో ఉండిపోయే వాళ్ళం. చెప్పండి పక్క వాళ్ళతో. దేవుని దగ్గరికి వచ్చిపోయేటోళ్ళం కాదు. ఓవా వచ్చిపోయేదాన్ని అనుకుంటానవా? కాదు కాదు, దేవునితో ఉండిపోవాలా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా దేవా నా కట్టాలు తీర్చు, నా కన్నీళ్ళు తీర్చు, నా బాధలు తీర్చు అని చెప్పేదాన్ని కాదు మనం ఉన్నది. ప్రభువా నీతో ఉంటా, నా బ్రతుకు మార్చనాలా. ఏమనాలా? అది విషయం. దేవుడు అది కోరుకునేది. ప్రభువా నువ్వు చెప్పినట్టు వింటాను, ఇదిగో నా కొడుకును మార్చు, నా భర్తను మార్చు, నా ఇల్లు మార్చు, నా పొలం మార్చు, నా జీవితం మార్చు, నా పరిస్థితులు మార్చు, నేను నీతో ఉంటానని అలా. అదైతే ఒప్పుకుంటాడు. ఈ అగ్రిమెంట్ అయితే ఈ అగ్రిమెంట్ ఓకే సైన్ చేస్తాడు. ఈ అగ్రిమెంటే లేకపోతే ఈ అగ్రిమెంట్ రాదు. మొక్కుతాను పోతానంటే ఎన్నేళ్ళైనా మొక్కుతూ పోతావు, లాభం లేదు. నేను అదే చెప్తున్నా. హల్లెలూయా. అర్థమవుతుందా? మన దేవుడు మొక్కించుకోవడానికో చెప్పించుకోవడానికో ఇష్టపడేవాడు కాదు. హల్లెలూయా. ఆరాధనలో పాట పాడు, నేను వెనుదిరిగానని. అర్థమవుతుందా? వెనుదిరగొద్దు. కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా ముందుకెళ్దాం. ఎవరి కోసం? ప్రభునందు ప్రియులారా. రెండోది ఏంటంటే మన పరుగు గాలి కోసం. పొద్దున్నే లేచి రాత్రి వరకు పరిగెడుతున్నాం. దేనికోసం అంటే డబ్బు కొరకు, ధనం కొరకు, అవసరాల కొరకు, ఏమంటాం పిల్లల కొరకు, చదువుల కొరకు, వాహనాల కొరకు, ఏదో 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 రకరకాలు కదా. అయితే బైబిల్ అంటుంది వారు తొందరపరుట గాలికే, గాలిని ఎవరైనా పట్టుకొనగలరా? అమ్మా గాలిని పట్టుకొనగలరా? పట్టుకోలేరట. పట్టుకున్నారా ఎప్పుడైనా? బైబిల్ చెప్తుంది. ప్రసంగి గ్రంథం 1:14. ప్రసంగి 1:14 దేవుని వాక్యం చెప్తుంది. ప్రసంగి 1:14 సూర్యుని కింద జరుగుతున్న క్రియలన్నీ నేను చూచి తిని. ఎంత పెద్ద అయినా తెలుసు. అయినా మామూలుగా లేదు ఈయన అనుభవం. 3000 సామెతలు చెప్పిండు. వింటున్నారా? ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఒక్కళ్ళకు ఉన్నోళ్ళకి ఇంత అనుభవం ఉన్నది. 1000 మంది భార్యలు, మరి ఆయనకి ఎంత అనుభవం ఉండాలా? ఎన్ని కష్టాలు చూడాలా? అర్థమవుతుందా? ఆయనే అంటున్నాడు ఏమన్నా తెలుసా? సూర్యుని కింద జరుగుతున్న క్రియలన్నిటిని నేను చూచి తిని అవన్నీ వ్యర్థమే. అబ్బా అయ్యో చదువుతల్లి. అవి ఒకడు గాలికై ప్రయాసపడినట్టున్నవి, వంకరగానున్నదాన్ని చక్కపరచ శక్యము కాదు, లోపము గలిది లెక్కకు రాదు. ప్రభునందు ప్రియులారా వింటున్నారా? ఇదిగో దేవుని వాక్యం చెప్తుంది. సూర్యుని కింద నేను చూశాను, చూసినా కష్టం ఉందన్నాడు. ఇంకా చాలా విషయాలు మాట్లాడతాడు. ఈ ప్రసంగి చదివితే వ్యర్థం 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 అన్నాడు. 2వ వచనానికి వస్తే సమస్తం వ్యర్థం అన్నాడు. ఎందుకో తెలుసా? నరులందరూ పడుచుండు పాటంతటి వలన వారు కలుగుతున్న లాభమేమి? ఎంతగానం కష్టపడుతుంది, పిల్లల కనబట్టుకొచ్చి పెడుతుంది, ఈమెకేం వచ్చింది అన్నట్టు నాకు అర్థం కాదు. లాభం లేదంటాడు. హల్లెలూయా. అందుకోసమే కదా ఈ రోజుల్లో మేము చెప్తుంటాం, అమ్మ ఇన్సూరెన్స్ కట్టుకోమంటే ఎందుకు? సంవత్సరానికి 1000 రూపాయలు కడితే నేను చచ్చినాక ఎవరికి వచ్చేది? చిన్నప్పుడేమో కష్టం చేసుకొచ్చి ఈమె తినకున్నా కడుపు మార్చుకొని ఎవరికి పెడుతుంది? పెడతారు. అదే పెద్దోళ్ళు అయినాక కోడలు వచ్చిన తర్వాత వింటున్నారా, ఇన్సూరెన్స్ కట్టుకోమ్మా అని మనకు ఎవరికైనా చెప్పినాం అనుకో తల్లిదండ్రులకు, అంటే మేము చచ్చి వానికి పెట్టాలా? ఎప్పుడట ఇన్సూరెన్స్ ఎప్పుడు వస్తుంది? చనిపోయినాక ఎవరికి వస్తుంది? బతుకున్న వాళ్ళకి వస్తుంది. హల్లెలూయా. అంటే చూడండి, ప్రేమలు మారిపోతాయి. బైబిల్ చెప్తుంది. అది తల్లి ప్రేమైనా, తండ్రి ప్రేమైనా, ప్రియురాలి ప్రేమైనా, భార్య ప్రేమైనా, అన్నదమ్ముల ప్రేమైనా, లోకంలో అది ఏ ప్రేమన్నా కానీ అమ్మా, ఏది ఏ ప్రేమన్నా కానీ, ప్రేమల్లో ఎన్ని రకాల ప్రేమలో కదా, అన్ని ప్రేమలు మారుతాయట. హల్లెలూయా. కానీ
క్రీస్తు ప్రేమ మారని ప్రేమ. హల్లెలూయా. ఆయన ప్రేమలో మార్పు లేదు, అది మారని ప్రేమ, అది అగాపే ప్రేమ. అగాపే అంటే ఏంటో తెలుసా? ప్రేమలో 4 రకాలు, అది చెప్పుకుంటూ పోతే మళ్ళీ చాలా విషయాలు. యేసు ప్రభు చూపించిన ప్రేమ ఏంటిదంటే అగాపే. అగాపే అంటే హిబ్రూ పదం, అది దానికి అర్థం ఏంటంటే నువ్వు ప్రేమించకపోయినా నిన్ను ప్రేమించే ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం ప్రభువుని నమ్ముకున్న కారణం ఏంటో తెలుసా? ఆయన చూపించిన ప్రేమే, అదే అగాపే. మనం ప్రేమించకపోయినా మనల్ని ప్రేమించిన దేవుడు ఆయన. కనుక ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మొదటిగా మనం నీడ లాంటి వాళ్ళమని చెప్పా. రెండవది మన పరుగు గాలి కోసం అని రాయబడింది. గాలిని ఎవరైనా పట్టుకోగలరా? అలాగే లోకములో మనం వెంటపడేదట చాలా వరకు చేతికి చిక్కదట అండి. మనం దేని వెనుక పరిగెడతామో, ఇది కావాలి అది కావాలని దేని వెంట పెడతామో అది మనకు దాదాపుగా దొరకదట. ఒకవేళ కష్టపడి ఆశపడి పరిగెత్తి ఏమంటాం, రోగం ఉన్న బలహీనత ఉన్నా నాకు అది కావాలని సాధించి నువ్వు ఒకవేళ పొందుకున్నానట, దానివల్ల నీకు తృప్తి ఉండదట అండి. ఎందుకండి నాకు అర్థం కాదు. ఈ మాటలు ఎవరు చెప్తున్నారంటే బైబిల్లో ప్రసంగి చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా వరకు మనం వెంటాడేది చేతికి చిక్కదట, చిక్కినా దానివల్ల మనకు తృప్తి ఉండదట. అందుకే బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యం అంటుంది, మనం నీడ లాంటి జీవితం మనది, గాలి వంటి కష్టమట మనది. మూడవది చూస్తే మనం ఎవరి కోసం కష్టపడుతున్నాం, మనం ఎవరి కోసం కష్టపడుతున్నాం బైబిల్ చెప్తుంది. దేవుని వాక్యంలో ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 18-19 వచనాలు చదువుదాం. సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ ఎవరికట? నేను కష్టపడి, నేను ప్రయాసపడి, నేను తెలందాక, నేను పొద్దాక, నేను రాత్రనక పగలనక కష్టపడి సంపాదించి ఏం చేస్తున్నాను? నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటిని నా తర్వాత వచ్చు వానికి నేను విడిచిపెట్టవలనని తెలుసుకొని నేను వాటి యందు అసహ్యపడితిని. నేను ఇంత సంపాదించి నాకేది రావట్లేదే వింటున్నారా? గంత అర్థమైంది ఆయనకి జీవితం అంటే ఏంటిదో. ఇంత సంపాదించింది నేను తింటాను కదా, అయ్యో నాకేది రాదా, నా వయసు అయిపోతుంది, వయసు అయిపోయింది, అందుకని ఇసోటి సామెతలు చెప్పిండు. ఇప్పుడు తిన్నామంటే కూడా ఏముంది, షుగర్ ఉన్నదేమో ఆ రోజుల్లో, నాకు తెలియదు. కానీ తిందామంటే తినలేకపోతున్నాడు, తాగుదామంటే తాగలేకపోతున్నాడు. ఇప్పుడు నేను ఈ ఉన్నాయన్నీ ఎవరికి ఇచ్చి పెట్టాలా? తర్వాత వచ్చేటోనికి ఇచ్చి పెట్టాలి. ఒకవేళ కొడుకులు ఉంటే కొడుకులు లేని పరిస్థితి ఏంటి? అందుకే అంటున్నాడు, బిడ్డలు కూడా లేకపోతే నేను అనేది విడిచిపెట్టినని తెలుసుకొని నేను అసహ్యపడ్డాను. వాడు జ్ఞానము గలవాడయుండునో బుద్ధిహీనుడైతాడో, వాడు నేను సంపాదించింది వాడు ఉంచుతాడో పోగొడతాడో తెలియదు. ఎందుకు మరి ఇదంతా నేను సంపాదించి గంత ఆలోచన చేస్తున్నాడు. అందుకోసమే ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, అయితే సూర్యుని కింద నేను ప్రయాసపడిన జ్ఞానం చేత సంపాదించుకున్న నా కష్టఫలమంతటి మీదను వాడు అధికారి అయి ఉండును, ఇదియును వ్యర్థమే. చూసారా? అందుకోసమే ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఏం చేయాలి మనం మన జీవితాల్లో అంటే? దేవుని వాక్యం అంటుంది మన జీవితము ఎలాంటిదట? నీడ వంటిది. నరులు వట్టి నీడ వంటి వారం. ఇంకా గాలికై ప్రయాసపడుతున్నాం. అందుకోసమే బైబిల్ చెప్పింది, మత్తయి సువార్త 6వ అధ్యాయం 19-20 వచనాలు చదువుకొని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19-20 వచనం. భూమి మీద మీ కొరకు యేసు ప్రభు చెప్పాడండి ఈ మాట. ఆయన భూమి మీద బ్రతుకున్నప్పుడు ఆ శిష్యులందరికీ, ఆయన యుద్ధకు వచ్చిన వారందరిని చూసేమంటున్నాడంటే ఈ మాట చెప్తున్నాడు, ఇదిగో భూమి మీద మీ కొరకు ధనమును అయ్యా వింటున్నారా? యేసు ప్రభు చెప్పాడు ఈ మాట.
భూమి మీద అంటే ఎక్కడ భూమి ఎక్కడుంది? ఎక్కడ? నువ్వు ఉన్నదే భూమి గ్రహం మీద, భూమి మీదనే ఉన్నాం మనం. మనకే చెప్పాడు. ఆనాడులో చెప్పాడంటే ఈనాడులో కూడా చెప్పినట్టేగా. ఏమంటున్నాడంటే భూమి మీద ఏం చేయొద్దట, ధనమును కూర్చుకోవద్దు అన్నాడు ఆయన. హల్లెలూయా. వినండి నా మాట జాగ్రత్తగా. డబ్బును కూర్చుకోవద్దు. ఎందుకో తెలుసా? ఎందుకన్నాడో చెప్తాను వినండి. చదువుదామా. ఇక్కడ ఏమవుద్దంటే చిమ్మట ఉన్నది, తుప్పు ఉన్నది, ఏం చేస్తాయి? తినివేస్తుంది, దొంగలు పడతారు. కన్నము వేసి దొంగలు ఏం చేస్తారట? దొంగిలుతారు. నువ్వు ఇక్కడ ఏ సంపాదించుకున్నా చెదలు పడుతుంది. మొన్న ఒక రైతు, ఒక తండ్రి అట, చూసారా మీరు? 5 లక్షల రూపాయలు కొడుకు తెలియకుండా పొలంలో పాతి పెట్టాడట. పొలంలో పాతి పెట్టాడు. పంట అమ్మిన తర్వాత వచ్చిన డబ్బులన్నీ మళ్ళీ వచ్చే క్రాప్కి కావాలని దాచిపెట్టాడు. ఎందులో దాచిపెట్టాడు? భూమిలో, పొలంలో హోల్ చేసి మరి డబ్బులు పెట్టి అలా పెట్టిపో, అది ఎక్కడ పెట్టాడో మర్చిపోయాడట. అయితే ఈ వర్షాకాలం వానలు పడిన తర్వాత పొలాన్ని దున్నేటప్పుడు నాగలేసి దున్నుతున్నప్పుడు అప్పుడు అది బయటపడింది. నోట్లన్నీ కూడా కొత్త 500 నోట్లు, అవి చినిగిపోయి ఉన్నాయి అన్నీ కూడా, రెండు కట్ అయిపోయి ఉన్నాయి. అప్పుడు ఆ పేపర్కి వచ్చే సోషల్ మీడియాలో ఉంది ఆ విషయం. ప్రభునందు ప్రియులారా, అర్థమైంది నాకు. ఎందుకు విషయాలు చెప్తున్నా అంటే, మరి ఎక్కడికో ఎందుకు, మన ఊళ్ళో ఎవరో ఎలకలు తిన్నాయిగా పైసలు. వద్దొద్దు, చెప్పొద్దు, పేర్లు వద్దు మనకు. ఇంకెవరిదో ఏమైపోయాయి కదా. ఇల్లు కాలిపోయినప్పుడు ఏం కాలిపోయాయి? కాలిపోయాయి. అందుకే ప్రభునందు ప్రియులారా, ప్రభువు చెప్పిన మాట ఏది కూడా అమ్మ, ఏది సున్నైనను పొల్లైన తప్పిపోదు అన్నాడు ఆయన. హల్లెలూయా. బ్రతకడం కొరకు డబ్బు కావాలి, నేను కాదనట్లేదు. కూడబెట్టుకోవద్దని చెప్పట్లేదు. కానీ ఎక్కడి వరకు? నీకు ఆరోగ్యము సహకరించేంత వరకే. హల్లెలూయా. నీకు తినగలిగినంత వరకే. హల్లెలూయా. ఎంత సంపాదించినా నువ్వు విడిచిపెట్టిపోవాల్సిందేనట. ఆ విషయం కూడా చెప్తాను, చివరకు కథ చెప్పాలి కదా, చెప్తాను. అయితే జరిగింది ఏంటంటే, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మడ కొడుతుంది, తుప్పు పడుతుంది, దొంగలు కొడతారు, కన్నం వేస్తారు. అంటే నీ పానాలు తీసి కూడా పట్టుకపోతారు. హల్లెలూయా. ఆ ఎండాకాలం రాగానే దొంగలు అంటారు. నాకేందో అర్థం కాదు. ఆడొకడు అవుపడ్డోడు కాదు, జైలు వేసిన వాళ్ళం కాదు. ఎప్పుడు ఇవ్వల్ని వచ్చిళ్ళు ఇట్లు ఉరికిళ్ళు ఇట్లు ఉరికిళ్ళు అంటారు. బయట పడుకుంటే గొలుసులు తెంపుకపోతున్నారు అంటారు, ఇది అంటారు, అది అంటారు. కానీ ప్రభునందు ప్రియులారా, అందుకోసం బైబిల్ చెప్తుంది. ఈ దినం ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరు, ఒకసారి అటు ఒక అమ్మ పండుకున్నది. మరి ప్రార్థన చేసి పండుకున్నదా, అలసిపోయి పండుకున్నదా, ఏం జరిగిందో తెలియదు. కాలు పడ్డదట, ఒక కాలు వచ్చింది. ఏమొచ్చిందమ్మా? ఏమొచ్చింది? వస్తాయా నీకు కళలు? మంచో చెడో కళలు ఏమన్నా వస్తాయా? రాకపోతే మంచిది కాదు, రావాలి, ఏదో ఒకటి రావాలి. కళ వచ్చిందట. ఈమెకి ఏం కళ వచ్చిందంటే చచ్చిపోయిందట. ఏమ్మా? ఎవరు? ఈ కలగాన టైంలో చచ్చిపోయిందట. చచ్చిపోయి ఎక్కడికి పోయింది? పరలోకం పోయింది. పరలోకం పోతే అక్కడ అన్ని ఇండ్లు ఎంత చక్కగా ఉన్నాయో. ఇక్కడంటే ఓన్లీ చేతులకో చెవులకో మెడకో ఉంటుంది, కానీ అక్కడ మొత్తం ఇండ్లన్నీ ఏముతుంటాయి తెలుసా మీకు? హల్లెలూయా. వజ్రాలతో, రత్నములతో, 12 రాళ్ళతో సుందరంగా అలంకరించబడింది అది పరలోకం. హల్లెలూయా. ఆడ రోడ్లన్నీ బంగారంతో ఎత్తారు. రోడ్లు ఎలాంటి అడగ? బంగారు వీధుల్లో నడుస్తామని రాయబడింది ప్రకటన గ్రంథంలో. ఇక్కడ ఏదో కొద్దిగా 2 చేతులకు వెంటనే గడికి చూపెడతాం మనం. ఎవరికేనా? ఈ చైన్ చేయించుకుంటే లోపడేసుకోవాలి తల్లి, అర్థమవుతుందా? పుస్తెల తాడు 2 తులాలో 3 తులాలో చేయించుకుంటే ఎక్కడ ఉండాలా? ఉత్త తాడైతేనేమో లోపల, బంగారదైతే ఏడుంటుంది? హల్లెలూయా. సరే, ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, అక్కడ బంగారంతోనే వీధులట. మరి దాని కొరకు అక్కడ గంత బంగారం ఉన్నది, గాడికి పోవాలి ప్రభు అని ప్రార్థన చేయాలిగా. నీకు బంగారం మీదనే మక్కువ ఉంటే ఏం చేయాలా?
ఆ బంగారు వీధుల్లో నన్ను నడిపించు ప్రభా, నేను వస్తా ప్రభా, నన్ను తీసుకుపో ప్రభా అంటారా? ఒక్కలన్నా ప్రార్థన చేస్తారా? ఇట్లా చేసేటోళ్ళు ఉన్నారా? ప్రభా నాకు వద్దు ప్రభా, ఈ లోకంలో నేను ఉండలేను, నన్ను అక్కడ తీసుకుపో అంటోళ్ళు ఎంతమంది? ఒక్కలన్నా దేవా ఇంకా 4 రోజులు బతికి నాకు పానం మంచిగా ఉంటలేదయ్యా, ప్రార్థన చేయి నా కొరకు. ఎందుకట? బతకాల. హల్లెలూయా. దేవుడు అర్థమైన వాళ్ళకు భూమి మీద బ్రతకాలని ఆశ ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, జరిగింది ఏంటంటే, ఎక్కడికి వచ్చాక అమ్మ కళ పోయింది. ఆడ చూస్తే బంగారు వీధులు తలతల మెరుస్తున్నాయి, కాంతులు, ఇండ్లు. ఒక ఇల్లట బాగా దేవదూతలు అందరు కలిసి కడుతున్నారట, బాగా కడుతున్నారు. ఆడ పోయి నిలబడి, ఎవరిది ఇల్లు ఇంత బాగా కడుతున్నారు అన్నారట. అంటే ఆ దేవదూత అందట, నీ దగ్గర ఉంటాడు కదా తోటమాలి పని మనిషి, ఆందని చెప్పేదట. హల్లెలూయా. వావ్, నా దగ్గర పని చేస్తాడా? ఏది ఆడా? ఎవరు? మన ఇంచెలుక ఏడ పేరు, ఏదో ఒక పేరు పెట్టుకోండి, వింటున్నారా? అంటే అవును, వా వానికి ఇంత పెద్ద ఇల్లు కడుతున్నారు ఇక్కడ పరలోకంలో, నాకెంత పెద్ద ఇల్లు ఉంటుంది, నేను ఊళ్ళోనే ఎక్కడ భూమి మీదనే నాది 3 అంతస్తుల బంగులా, మరి ఇక్కడ ఎంత పెద్దగా ఉంటుందో అనుకున్నదట. అనుకొని ఏం చేస్తుంది, నా బంగులు ఎక్కడున్నదో అని ఎతుకుతుందట. అక్కడ వెతుకుతుంటే పోతంటే ఓ పక్కకు సగం సగం కూలిపోయి, సగం సగం కట్టి, సగం సగం గట్టక ఉన్న పూరి గుడిసె కనపడుతుందట. సగం కప్పు ఉన్నది, సగం కప్పు లేదు. వింటున్నారా? అయితే దీన్ని చూసి అయ్యో అనుకున్నదట కదా, ఏదో ఉన్నన్ని రోజులు సుఖంగా మంచిగా బతికి లాస్ట్కు చచ్చిపోయే మూమెంట్ దేవుని నమ్ముకున్నట్టున్నది, ఆమెకున్నట్టున్నది ఇల్లు అనుకున్నదట. ఎవరిని చూసి? ఆ ఇల్లు ఏది, ఆ కొద్దిగా సగం సగం కప్పుతోనున్న గుడిసెను చూసి అనుకున్నదట. అనుకున్నాక కాస్త ఆ ఇంటి ముందడికి పోయినాక పేరు చూస్తే, బోర్డు చూస్తేనట ఈమె పేరే ఉన్నదట. హల్లెలూయా. ఎవరి పేరున్నది? ఎవరి పేరున్నది? ఈమె పేరే ఉన్నదట. అబ్బా, ఎంత అన్యాయం, ఎంత మోసం, ఎంత దాండిగా ఆయన రోము కొట్టుకొని అడుగుతుందట ఎవరి దూతల్ని. ఏంది, నా ఇంట్లో పని చేసేటోనుకో గత మంచి బంగ్లా, నేను భూమి మీద ఎంత బంగ్లాలు ఉండేరికేనా, నాకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఎరికేనా అన్నదట. అంటే దేవదూత అన్నదట కదా, ఏమన్నా తెలుసా, ఇదిగో మీరు భూమి మీద ఉన్నప్పుడు, మీరు దేవునితో కలిసి జీవిస్తున్నప్పుడు ఏ వస్తువులైతే మీరు ఎక్స్పోర్ట్ చేస్తారో, అంటే ఏంటన్నాడు, సప్లై చేస్తారో, వాటితోనే ఇక్కడ ఇల్లు కడతామని చెప్పారట. హల్లెలూయా. అర్థమైందా మీకు? ఏం అర్థమైందో ఏమో, నాకు అర్థం కాలే. అమ్మ, భూమి మీద ఉన్నప్పుడే నువ్వు దేవునితో ఎలా బ్రతుకుతున్నావో, నువ్వు బ్రతుకుతున్న బ్రతుకును బట్టే నీకు అక్కడ ఇల్లు. అంటే నువ్వు చేసే యథార్థత, నువ్వు చేసే నీతి, నువ్వు చేసే భక్తి, నువ్వు చేసే దానం, నువ్వు చేసే ధర్మాలు, నువ్వు చేసే సంఘం, నువ్వు చేసే పరిచర్య, నువ్వు సేవకునితో ఉండే విధానం, ఇదిగో నశించిపోతున్న పట్ల కలిగి ఉన్న భారం, ప్రార్థన జీవితం, ఇవన్నిటితో, అందుకోసమే మీరు భూమి మీద ధనం గుర్చుకోవద్దన్నాడు. ఇంకేమన్నాడు తెలుసా, మీరు పరలోకమందు మీ ధనము, అక్కడ చెమ్మట లేదు, దొంగలు లేరు, ఎవరు పట్టకపోరు, ఎవరు గుంజుకోరు, ఒకళ్ళు నాదని పోటీకి రారు. గత వారం కూడా చెప్పాను, ఇక్కడున్న భూమి సంపాదించిన ఆస్తి ఒకరోజు ఒకడు ఆక్రమించుకుంటాడేమో కానీ, ఒకడు గెలుస్తాడేమో, కోర్టులోనైనా తీర్పులో గెలుస్తాడేమో, కానీ అక్కడ నువ్వు సంపాదించుకున్న నీ భక్తి జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో కూడబెట్టుకున్నవన్నీ కూడా నీ కొరకు నిర్మించబడతాయట. హల్లెలూయా, హల్లెలూయా అని చెప్తే ఆమె అప్పుడు బాధపడుతూ, వేదన పడుతూ, ప్రభునందు ప్రియులారా ఏం చేసింది తెలుసా, అయ్యో నేను ఎంత కష్టపడ్డాను, నేను ఎంతమందికి కదా ఎంత సంపాదించాను, నా ఆస్తి అంతా ఇక్కడికి రాలేదా, నేను అక్కడ సంపాదించుకున్నదేనా అంటుందట. అక్కడ భూమి మీద. కానీ మరి వాడు ఏం సంపాదించాడు, నా ముంగట వానికి ఇల్లే లేదు అని చూసి అంటది, ఇల్లే లేదు, పొలమే లేదు, ఏమి లేదు, వానికి ఇంత పెద్ద ఇల్లా అంటుందట. అంటే ఏమి లేకపోయినా ఏం చేశాడట, ప్రభువు కొరకు బ్రతికాడు. హల్లెలూయా. లేని వారికి సాయం చేశాడు. హల్లెలూయా. బీదలకు సాయం చేశాడు, దరిద్రులకు సాయం చేశాడు, దేవుని సేవలో ముందున్నాడు. కనుకనే అతని కొరకు ఈ గృహం నిర్మించబడింది అని చెప్తే, ఎప్పుడైతే ఆమె ఆ వేదన పడుతూ ఈ విషయాలు టెన్షన్ పడుతుందో, దిగ్గున మేలుకు వచ్చి లేచి కూర్చున్నదట. హల్లెలూయా.
తల్లు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఈ ఉదయకాలం ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది ఫిలిప్పి 4:8 ఏవి లోకములో మాన్యమైనవో, ఏవి విలువైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి ఖ్యాతి లేనివో మనం తెలుసుకోవాలట, మనం ఆలోచన చేయాలట.